ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడి. ఈ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. కేవలం 4 రోజుల్లోనే 500 కోట్లకు పై వసూలు సాధించింది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. ఈ సినిమా కోసం దాదాపు 4 ఏళ్ల పాటు కష్టపడినట్లు నాగశ్విన్ ఇదివరకే వెల్లడించారు. తాజాగా కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఓ సంఘటనని తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఆ పోస్ట్ రాస్తూ, దాదాపు 10 సంవత్సరాల క్రితం మేము ముగ్గురం నాగశ్విన్, ప్రియాంక దత్, స్వప్న దత్ కలిసి మా తొలి చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం ప్రారంభించాము. అప్పట్లో వైజయంతి నిర్మాణ సంస్థలు ఈ సినిమాకి తెరకెక్కించడం రిస్క్తో కూడుకున్నది. నాకు ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుంది. ఒకరోజు వర్షం కురిసింది. దీంతో షూటింగ్ పూర్తి చేయలేకపోయాము. మళ్ళీ షూటింగ్ సెట్ వేయాల్సి వచ్చింది. దీంతో నిర్మాణ ఖర్చు ఎక్కువైంది. అది కాస్త మమ్మల్ని భయాందోళనకి గురి చేసిందని ఆ పోస్ట్లో తెలియజేశారు. అంతేకాకుండా దాదాపు 10 ఏళ్ల తర్వాత మేమిద్దరం కలిసి చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాదు, సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తున్నాయి. ఇలాంటి గుర్తింపు తెచ్చుకోవడం మీ అందరి ఆశీర్వాదంగా భావిస్తున్నా. వీళ్ళిద్దరి మధ్యలో నించోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. మా లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతాం. మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు, మీ నుంచి మరెన్నో అద్భుతమైన చిత్రాలు రావాలని కోరుకుంటున్నాం అంటూ ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.